యా డాక్టర్, అండ్ వన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మనకి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయా, లేకపోతే హౌ? సో సైడ్ ఎఫెక్ట్స్ అన్నది అంతగా ఎక్కువ ఉండవు, బట్ ఏ ప్రొసీజర్లోనైనా కాంప్లికేషన్ ఉంటుంది. బట్ కాంప్లికేషన్ రాకుండా డెఫినెట్గా ఇందులో ప్రికాషన్స్ తీసుకోవాలి. సో ఈ ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ డెవలప్ అవుతాయి కాబట్టి ఒక్కొక్కసారి నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి హైపర్ స్టిమ్యులేషన్ అన్న కాంప్లికేషన్ రావచ్చు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఒకప్పుడు ఉండేది ఇది చాలా, బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కాంప్లికేషన్ రాకుండా ఈ ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది మార్చిన తర్వాత చాలా తక్కువ, అంటే 100లో ఒకరికి అని చెప్పొచ్చు. బట్ అది కూడా అవాయిడ్ చేయొచ్చు ఇప్పుడున్న టెక్నాలజీ బట్టి. రెండోది ట్విన్స్, అది కాంప్లికేషన్ కాదు, బట్ ఐవీఎఫ్లో ట్విన్స్ వచ్చే పాసిబిలిటీ ఒక 20 to 30%. అంటే మనం ట్రాన్స్ఫర్ చేసే ఎంబ్రియోస్ బట్టి ఆ ట్విన్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ట్విన్స్ అన్నది కాంప్లికేషన్ ఏం కాదు, బట్ ప్రెగ్నెన్సీలో చాలా ప్రికాషన్స్, రెస్ట్, స్టిచ్ ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో మీ డౌట్స్ అన్నీ నేను క్లారిఫై చేశాను. ఇంకా హ్యాపీగా మీ వాళ్ళని తీసుకొని రండి. డెఫినెట్గా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళ ఐవీఎఫ్ జర్నీ స్మూత్గా జరిగేటట్టు చూసుకునే బాధ్యత మాది.